చిత్రకళా లోకానికి స్వాగతం మిత్రులారా. కలర్స్తో కాంటాక్ట్ పడితే లాభం ఎలా ఆర్జించాలి, ఏ కలరు వాడితే ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది అనే అంశం పైన ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇంకెవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, మనం ఎక్కువగా వాటర్ కలర్స్ను ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే తొందరగా వర్క్ అవుతుంది, షైన్ కూడా అంత బాగా ఉంటుంది కాబట్టి అపెక్స్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అదే అపెక్స్లో కొన్ని తేడాలు గమనించి కలర్స్ షేడ్ను ఏ రకంగా మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఏషియన్ పెయింట్లో కొన్ని రకాల షేడ్స్కు అత్యధికంగా ధర కలిగి ఉంటుంది. మనం ఎంచుకున్న కలర్ బట్టి, బేస్ను బట్టి, కలర్ ఇంటూ క్వాంటిటీని బట్టి అందులో ధర కంప్యూటర్లో నిర్ణయించబడుతుంది. టింట్లో అధికంగా ధరలు కలిగినవి మెజెంటా, ఆరెంజ్, వైట్. తర్వాత ఈ మెజెంటా, ఆరెంజ్, వైట్ 2-3 రెట్లు అధికమైన ధరలు కలిగినవి ఉంటాయి. టింట్లు అధికంగా ధరలు కలిగిన టింట్లు ఇవి. అదే తక్కువ ధరలో ఉన్నటువంటి బ్లూ, గ్రీన్, రెడ్, బ్లాక్ ఇవి తక్కువ ధరలో కలిగి ఉంటాయి. కాబట్టి ఏది ఎక్కువ తీసుకోవాలి, ఏది తక్కువ తీసుకోవాలి, ఏరియాని బట్టి మీరు గమనించుకోవచ్చు, మీరు నిర్ణయించుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు షేడ్స్ ఎన్నుకోవాలి. ఒక 100 ఫీట్ల గోడకు ఆరెంజ్ షేడ్ వేసినట్టయితే సుమారుగా 1500 నుంచి 1800 వరకు కలర్ ఖర్చు అవుతుంది. అదే ఏ బ్లూ, గ్రీనో ఆ కలర్ షేడ్ కనుక తీసుకున్నట్టయితే 800 నుంచి 1000 రూపాయల మధ్యలో మనకు కలరు వస్తుంది. ఇది గమనించుకొని మనం గుడి కానీ ఇంటిని కానీ పూర్తి చేయాలి. లేదు ఖచ్చితంగా ఆరెంజ్ షేడ్ కావాలి, ఆ ఏరియా పెద్దగా ఏరియా మొత్తం ఆరెంజ్ షేడే కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు 17 బేస్ ఎల్లో వస్తుంది. 2 వంతుల 17 బేస్ తీసుకొని 1 వంతు 18 బేస్ లేదా సిగ్నల్ రెడ్ తీసుకొని కలిపితే కనుక మీకు ఆరెంజ్ షేడ్ ఈజీగా వచ్చేస్తుంది. దీనికి కలరింగ్ కూడా అవసరం లేదు. మనకు డైరెక్ట్గా లభించే సిగ్నల్ రెడ్ ఉంటుంది. సిగ్నల్ రెడ్కు ఒక 400 రూపాయలు ఉందనుకుందాం. దాన్ని మీరు కంప్యూటర్ మిక్సింగ్లో అదే సిగ్నల్ రెడ్ కావాలని చెప్పేసి అడిగితే 700కు పైగా ఖర్చు అవుతుంది. కాంటాక్ట్ పట్టుకొని ఉన్నప్పుడు ఏదైతే అధికంగా ఉన్న వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంటే మితంగా వాడాలి. సహజంగా ఉండే కలర్లు మనకు డైరెక్ట్గా బేస్లో వస్తున్నాయి కదా. 17 బేస్ ఎల్లో, 18 బేస్ వచ్చేసి లైట్ రెడ్ ఉంటుంది. దీని ద్వారా ఇవి తీసుకొని కొన్ని కలర్ ఇంట్లు కొనుక్కొని మిషన్లో మనం కల్పించకుండా మనమే డైరెక్ట్గా షేడ్స్ని తయారు చేసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా డబ్బు ఆదా అవుతుంది, వేస్టేజ్ కాకుండా కూడా ఉంటుంది. ముఖ్యంగా మనం కలర్ కాంటాక్ట్ పట్టినప్పుడు ఇలా ఉపయోగించి మంచి లాభాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క చిత్రకారుడు, ప్రతి ఒక్క కళాకారుడు కూడా మంచి ఆర్జన గణించాలని కోరుకుంటూ మరిన్ని వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను.